ఈ రోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 12711 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ముందు ఎవడన్నా ఉండొచ్చు, ఇంకా ఎవడన్నా ఉండొచ్చు, ఇంకి ఒక్కసారి ట్రాక్స్ ఎక్కిందంటే ఎవరి మాట వినది. ఇది తప్పకుండా పోతూనే ఉంటది. లోకో అయితే ఫెయిల్ అయింది. మంది దిగిరో దానికన్నా 2 రెట్లు మంది ప్యాసింజర్స్ అయితే ఎక్కుతుంది. ఒకవేళ ఇది లోకో ఫెయిల్ అవ్వకపోయి ఉంటే నన్ను మాత్రం ఇంకొక రేంజ్ లో అయితే ఉంటుండే. మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను విజయవాడ రైల్వే స్టేషన్ బయట. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 12711 విజయవాడ నుంచి చెన్నై మధ్యలో అయితే నడుస్తుంది పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మిగతా డీటెయిల్స్ అయితే ఒకసారి లోపలికి వెళ్ళి మీతో అయితే షేర్ చేస్తాను. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే మన ట్రైన్ అయితే పెట్టారు. సరే మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను మీతో. విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ మనం అటు నుంచి ఎంట్రీ తీసుకొని మన ట్రైన్ అయితే బోర్డ్ అయిపోదాము. ఏంటంటే మీరు ప్రీవియస్ బ్లాగ్ చూసి ఉంటారు, రత్నాచల్, శాతవాహన ఇవైతే చూసి ఉంటారు. 2 సిస్టర్స్ అయితే కంప్లీట్ చేసినాము మన ఛానల్లో. బట్ ఇది వచ్చి 3rd సిస్టర్ మనం అయితే ఈ రోజు చేయబోతున్నాము, అదే పినాకిని. సో రన్ను విషయము అవన్నీ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత అయితే మాట్లాడుకున్నాము. డిపార్చర్ టైం వచ్చి 6:10 డిపార్చర్ టైం. మనకి ఇంకా టైం అయితే లేదు, ఇంకా 10 మినిట్స్ అయితే ఉంది మనకి డిపార్చర్ కి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ట్రైన్ అయితే బోర్డ్ అయిపోదాం. విజయవాడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మామూలుగా విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి చాలా ఎంట్రీస్ ఉన్నాయి. నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ అవ్వగానే పినాకిని మనకు కనిపించేది పినాకిని. సెంట్రల్ లో ట్రావెల్ చేస్తున్నాము పినాకిని. మనం టోటల్ కంప్లీట్ ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోదాము. ఫ్రంట్ కి అయితే వచ్చినాము. పినాకినికి లీడ్ చేసే లోకో వచ్చి 2202 విజయవాడ WAP4 అయితే లీడ్ చేస్తుంది మన పినాకినికి. 2 జనరల్ కోచెస్ అయితే ఫుల్ ప్యాక్ అయితే నడుస్తుంది. మేము ఏమనుకున్నామంటే ముందు ఎగ్జాక్ట్ గా SLRT వెనకలనే జనరల్ ఉంది, ఆ జనరల్ లో కూర్చున్నామని అయితే అనుకున్నాము. బట్ ఏంటంటే ఫుల్ ప్యాక్. అంటే మనం డోర్ దగ్గర కూడా నించోలేని పరిస్థితి ఉంది. అందుకని మేము ఇంకా కొంచెం వెనకలకి అయితే వెళ్తాము. మనం విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్నాం కాబట్టి ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12711. అదే చెన్నై నుంచి విజయవాడ చూసుకుంటే 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఎగ్జాక్ట్ SLRT వెనకలనే జనరల్ కోచ్. ఇది కంప్లీట్ ప్యాక్ నడుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కంప్లీట్ ప్యాక్ అయితే నడుస్తుంది. మనం కొంచెం వెనకలకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఆల్రెడీ 2 వ్లాగ్స్లో చెప్పినంత రత్నాచల్ కానీ శాతవాహన కానీ 3 సిస్టర్స్కి పక్క ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. దీంట్లో ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అండ్ ప్యాంట్రీ కార్స్ అయితే ఉంటాయి. ఆన్ టైం అయితే మనము చూసుకోవచ్చు 1 మినిట్ అక్కడిక్కడ కానీ. బట్ ఇంచుమించు ఆన్ టైం అయితే డిపార్ట్ అయింది విజయవాడ నుంచి మన పినాకిని సూపర్ ఫాస్ట్. ఏదైతే ఇది చూస్తున్నామో ఇది విజయవాడ ట్రిప్ షెడ్ అనమాట. లోకల్స్ అన్ని ఇక్కడ నుంచి అసైన్ అవుతాయి. ఏదైనా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చినా అండ్ ఏదైనా ట్రిప్ అసైన్ అయినా నుంచే అవుతాయి లోకల్స్. ఇప్పుడైతే లోకల్స్ అయితే ఏం లేవు. ఆఫ్టర్నూన్ అట్లా ఆ టైంకి యూస్ గా లోకల్స్ అయితే ఫుల్ ఉంటాయి. 25028 రత్లాం WAP4 ఉంది ఆఫ్ లింక్. అక్కడ మన విజయవాడ P7 అయితే ఉంది.
సో మనం అది చూస్తున్నామా, గుంటూరు లైన్ అనేది ఎలాగవుతుంది ఇక్కడ నుంచి. ఇది కంప్లీట్గా గుంటూరు సెక్షన్. ఆ ట్రాక్స్ అనేది గుంటూరు సెక్షన్ అయితే వెళ్తుంది. మనం వెళ్తున్నాం తెనాలి జంక్షన్ సైడ్. మన హైదరాబాద్ నుంచి వచ్చే కొన్ని ట్రైన్స్ వయా గుంటూరు తెనాలి వెళ్ళేవన్నీ ఈ లైన్ నుంచి వచ్చి తెనాలిలో అయితే కనెక్ట్ అవుతాయి. ఇది గుంటూరు లైన్ యాక్చువల్గా, న్యూ గుంటూరు ఇంకా గుంటూరుకి అయితే కనెక్ట్ చేస్తుంది. అండ్ విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు ఆ గుంటూరు లైన్ తీసుకొని. ఇక్కడ మనం ట్రైన్ చూసుకోవచ్చు. సో తెనాలికి అయితే వచ్చేసినాము. ఫుల్ పబ్లిక్ అయితే ఉంది తెనాలిలో. మనమైతే ఫస్ట్ మన హాల్ట్కి అయితే వచ్చేసినాము తెనాలి జంక్షన్కి. ఇక్కడ చూసుకుంటే 31 కిలోమీటర్ జస్ట్ 35 మినిట్స్లో అయితే కవర్ చేసింది. నాన్ స్టాప్ 110 కిలోమీటర్ పర్మిషన్ ఉంది దీనికి. నాన్ స్టాప్ 110 కిలోమీటర్స్లో అయితే వచ్చింది మన పినాకిని సూపర్ ఫాస్ట్ వచ్చి. ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ ఇక్కడ డైలీ చూసుకుంటే 136 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. తెనాలి జంక్షన్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి గుంటూరు సెక్షన్ అయితే అలాగవుతుంది అండ్ రేపల్లె సెక్షన్ అయితే అలాగవుతుంది. సార్ డిపార్ట్ అయిన తర్వాత మీకు రేపల్లె సెక్షన్ అయితే చూపిస్తాను. నుంచి 7 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 7 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే. డివిజన్ చూసుకుంటే విజయవాడ డివిజన్ వస్తుంది. జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. మీతో కలుస్తాను డిపార్చర్ లో. మనకైతే ప్రొసీడ్ సిగ్నల్ దొరికింది. కాషన్ కూడా కాదు, డైరెక్ట్ ప్రొసీడ్. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనేది మెయిన్ లైన్ కాబట్టి మెయిన్ లైన్ డిపార్చర్ ఎక్సెలరేషన్ కొంచెం బాగానే ఉంటుంది. చూసుకొని ఎక్కండి మీరు కూడా ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే. అరే బోడి గిరిగా ఇస్తా. జస్ట్ మనం ఇట్లా డిపార్ట్ అవ్వగానే మనకి రేపల్లె సెక్షన్ అయితే అలాగ అవుతుంది. సో చూసుకోండి రేపల్లె సెక్షన్ అలాగవుతుంది మన ట్రాక్స్ నుంచి. అందుకే తెనాలి జంక్షన్ అని అంటారు. సో కొంచెం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ట్రైన్ నెంబర్ వచ్చి 12711 విజయవాడ నుంచి చెన్నై మధ్యలో అయితే నడుస్తుంది ట్రైన్ నెంబర్తోని. అదే చెన్నై నుంచి విజయవాడ మధ్యలో ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని ట్రావెల్ టైం వచ్చి hours 55 minutes అయితే తీసుకుంటుంది. విజయవాడలో 6:10 అయితే డిపార్ట్ అవుతుంది. చెన్నైలో ఆఫ్టర్నూన్ 1:05 అయితే మనం చెన్నై అయితే రీచ్ అవుతాము. చూద్దాము ఆన్ టైం వెళ్తామా లేకపోతే బిఫోర్ టైం వెళ్తామా లేకపోతే ఏమైనా డిలేతోనే వెళ్తామా అనేది చూద్దాము. విజయవాడ నుంచి చెన్నైకి అయితే 12 hours అయితే తీసుకుంటుంది.
ఇది మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విజయవాడ డిపార్ట్ అవ్వగానే తెనాలి వస్తుంది, తర్వాత నిడుబ్రోలు, చిరాల, బాపట్ల, ఇంకా ఒంగోలు, సింగరాయకొండ, కావలి, గూడూరు జంక్షన్, పిల్లూరుపేట, నాయుడుపేట ఇవన్నీ క్రాస్ చేసి కూడా మనం చెన్నై అయితే వెళ్ళిపోతాము. టోటల్ గా డిస్టెన్స్ వచ్చి 431 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. యావరేజ్ స్పీడ్ వచ్చి దీనికి 63 కిలోమీటర్స్ ఉంది. సగటు సూపర్ ఫాస్ట్ ఏదైతే ఉండాలో ఈ పినాకిని సూపర్ ఫాస్ట్ అయితే 63 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఉంది. రన్ను మాత్రం చూసుకుంటే ఎక్సలెంట్ రన్ అయితే ఉంది. మనం చూసాం ఆల్రెడీ విజయవాడ నుంచి తెనాలికి అయితే 31 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. జస్ట్ 35 మినిట్స్ లో అయితే కవర్ చేసింది. లెట్స్ సీ మనము ఆన్ టైం వెళ్తామా లేకపోతే బిఫోర్ టైం వెళ్తామా అండ్ మన డిలేలో వెళ్తామా అనేది చూసాము. సో ఇది యావరేజ్ గా చూసుకుంటే 110 కిలోమీటర్స్ అయితే దీనికి పర్మిషన్ ఉంది. ఎల్హెచ్బికి అయితే కన్వర్ట్ చేస్తున్నారు. ఐసీఎఫ్ కోచెస్ తో అయితే ఇప్పుడు రన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 22 జూన్ కి అయితే దీనికి ఎల్హెచ్బిలో అయితే కన్వర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎల్హెచ్బిలో అయితే శాతవాహన్ అయితే కన్వర్ట్ చేశారు. కాకపోతే కొంచెం రత్నాచల్కి అయితే కొంచెం టైం పడుతుంది ఎల్హెచ్బిగా కన్వర్ట్ చేయడానికి. పినాకిని అయితే ఆల్రెడీ డేట్ ఇచ్చేసారు. 22 జూన్ కి అయితే దీనికి ఎల్హెచ్బిలో అయితే కన్వర్ట్. టోటల్గా 53 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే వచ్చేసినాము నిడుబ్రోలు స్టేషన్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే ఎన్డీఓ. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనం అయితే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ఇక్కడ డైలీ చూసుకుంటే 34 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తుంది, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. అండ్ మెయిన్ గా చెప్పడం అయితే లేట్ అయింది. మెయిన్ గా ఈ పినాకిని వచ్చి జోన్ అయితే చేంజ్ అవుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి సదర్న్ రైల్వేస్ కి అయితే జోన్ చేంజ్ అవుతుంది. డివిజన్ కూడా ఆబ్వియస్ గా చేంజ్ అవుతుంది అండ్ స్టేట్ కూడా చేంజ్ అవుతుంది. కంప్లీట్ గా మనం ఏపీ నుంచి తమిళనాడు స్టేట్ లోకి అయితే పినాకిని అయితే వెళ్తుంది. నార్మల్ శాతవాహన్ వచ్చి తెలుగు స్టేట్స్ లో ఉంటుంది కాబట్టి స్టేట్ చేంజ్ అయినా మనకి అంత అనిపించదు. బట్ ఇది కంప్లీట్ గా పినాకిని వచ్చి ఆంధ్ర నుంచి డైరెక్ట్ తమిళనాడుకి అయితే చేంజ్ అవుతుంది. ట్రైన్ అనేది చేంజ్ అయినప్పుడు అండ్ జోన్ చేంజ్ అయినప్పుడు ఏదైతే ఆపరేషన్స్ ఉంటాయో అది నేను చూపిస్తాను ఏ స్టేషన్ అనేది. నిడుబ్రోలు నుంచి అయితే డిపార్ట్ అయింది మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పికట్లా దాటిన తర్వాత టీఎస్ఆర్ అయితే ఉంది. టీఎస్ఆర్ 20 ఉంది అనుకుంటా. వర్కర్స్ అందరు కనిపిస్తారు కదా. అటు సైడ్ అయితే మెమో వెళ్తుంది. 20 ఉంటుంది టీఎస్ఆర్ టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 20 కిలోమీటర్ స్పీడ్ బోర్డ్ అయితే ఉంది కదా. ఇది టీఎస్ఆర్ అనమాట. ఆ టీఎస్ఆర్ని వాళ్ళు టెంపరీగా పెడతారు ఏమైనా వర్క్స్ నడుస్తే అట్లా. వర్క్స్ కంప్లీట్ కాగానే బోర్డ్ అయితే తీసేస్తారు. తర్వాత బ్యాక్ టు పిఎస్ఆర్ ఏముంది పర్మనెంట్ స్పీడ్ రెస్ట్రిక్షన్ ఏముందో ఆ స్పీడ్లో అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి 20 స్పీడ్ అయితే పెట్టిర్రు. టోటల్గా 73 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము బాపట్ల స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి బీపీపీ. ఇక్కడ వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడ వచ్చి 66 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. మనము ప్రీవియస్ బ్లాగ్ లో చూసినాం కదా అబ్దుల్ మూమిన్ బాపట్ల నుంచి. నేను రాజమండ్రి చెప్పిన, రాజమండ్రి అయితే కాదు, బాపట్ల నుంచి రైల్ ఫ్యాన్ అయితాను. మనకైతే కలవడానికి అయితే వచ్చిండు. నేను కొంచెం మాట్లాడి మీతో కలుస్తా డిపార్చర్ లో. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తే, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. చలో బాపట్ల నుంచి డిపార్ట్ అయింది మన పినాకిని. 10 మినిట్స్ హాలిడే అయితే తీసుకుంది ఏదో ఇష్యూ వల్ల.
అది మీరు చూడండి సెకండ్ సీటింగ్ ఎట్లుందో. ఇది కంప్లీట్గా సెకండ్ సీటింగ్ ఫుల్ ప్యాక్ అయితే నడుస్తుంది. సెకండ్ సీటింగ్ ఎట్లుంటే కంప్లీట్గా జనరల్ ఎట్లుంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. మా పొజిషన్ అయితే ఇది పినాకినిలో జనరల్లో అయితే ప్లాన్ చేసినాము. మేము వాంటెడ్లీ జనరల్లో చేస్తున్నాము, ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే మేము అనుకొని జనరల్లో అయితే చేస్తున్నాము. నార్మల్గా అయితే సీసీ అయితే బుక్ చేసుకుంటుండే, బట్ ఆయన ఏంటంటే జనరల్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం పినాకిని. మిగతావన్నీ రిజర్వేషన్ చేసినాం, శాతవాహన కానీ రత్నాచల్ కానీ రిజర్వేషన్ చేసినాం కాబట్టి నాకు ఒకసారి కొత్తగా ఉంటుంది, జనరల్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ అవుదాం అన్నట్టుగా ఆ ఉద్దేశంతోనే అయితే మేము జనరల్ అయితే చేస్తున్నాము. ఎయిటీ 89 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము చిరాల స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చి CLX. ఇక్కడ చూసుకుంటే 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. చూసుకుంటున్నాము మొత్తం ఎత్తుకుతున్నాము ప్లేస్ ఏదైనా దొరుకుతుందని. మెయిన్ డోర్ దగ్గర మొత్తం అయితే ఆక్యుపై ఉంది, ఎందుకంటే రికార్డింగ్ కి ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ 22 మినిట్స్ డిలేతో అయితే చిరాలకు వచ్చినాము. మీతో నీకు కలుస్తాను డిపార్చర్ లో. జోన్ చూసుకుంటే SCR వస్తుంది, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. చిరాల నుంచి అయితే డివైడ్ అయింది మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జనరల్ కి వచ్చినాము మేము. ఇంతకుముందు సెకండ్ సీటింగ్ లో ఉండే, ఇప్పుడు జనరల్ పొజిషన్ చూడండి ఎట్లుందో. కంప్లీట్ గా ప్యాక్ ఉంది ట్రైన్ అయితే. కరెంట్ అవైలబుల్లో టికెట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఏడికి దొరుకుతుంది చెప్పండి కరెంట్ అవైలబుల్. ఒంగోలుగా అయితే వచ్చేసినాము. థర్టీ 38 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 22 మినిట్స్ డిలేతోని మనం ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి OGL. ఇక్కడ డైలీ చూసుకుంటే 214 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ప్లాట్ఫామ్స్ వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది ఒంగోలు నుంచి. చాలా మంది ప్యాసింజర్స్ అయితే దిగారు ఒంగోలులో.
టోటల్ గా 166 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము సింగరాయకొండ స్టేషన్ కి. స్టేషన్ కూడా వచ్చి SKM. ఇక్కడ డైలీ చూసుకుంటే 40 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మనమైతే వచ్చేసినాం 43 మినిట్స్ డిలేతోనే అయితే సింగరాయకొండకు వచ్చినాము. టోటల్ గా చూసుకుంటే 166 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన పినాకిని సూపర్ ఫాస్ట్. బట్ రన్ విషయంలో చూసుకుంటే తెనాలి వరకు అయితే ఫ్లాట్ 110 కొట్టిండు. తెనాలి తర్వాత ఇప్పటి వరకు 110 అయితే వెళ్ళలేదు. 100 కూడా మాక్సిమం అక్కడక్కడ 100 కొట్టిండు, కానీ మిగతాదంతా 80, 85, 90 మాత్రమే స్పీడ్ అయితే క్రూజ్ చేస్తుండు. మాక్సిమం పర్మిషన్ అయితే తీసుకెళ్తలేడు. లెట్స్ సీ, ఇంకా మీతో నీకు కలుస్తాను డిపార్చర్లో. సింగరాయకొండ నుంచి అయితే డిపార్ట్ అయింది మన ట్రైన్. ఇక్కడ వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. కావలికి అయితే వచ్చేసినాము. మెయిన్ లైన్ అరైవల్ కాబట్టి ఈ స్పీడ్ వచ్చి ఆగుతుంది. కావలికి అయితే వచ్చేసినాము. ఇక్కడతో 204 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. డిలే చూసుకుంటే 43 మినిట్స్ అయితే డిలేలో అయితే రన్ అవుతుంది మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అటు సైడ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే కొంచెం బిజీ ఉంది. ప్యాసింజర్స్ అనేది బోర్డ్ అవుతున్నారు, అందుకని నేను అటు సైడ్ దిగలేను. జస్ట్ ఇక్కడ మనకి 1 మినిట్ హాల్ట్ మాత్రమే. సో డైలీ చూసుకుంటే 54 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కావలికి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. సో మీతో కలుస్తాను డిపార్చర్ లో. మెయిన్ గా పినాకినికి ఈ పేరు ఎట్లా వచ్చింది తెలుసా? ఏదైతే పెన్నా రివర్ ఉందో అది ఆంధ్ర ఇంకా కర్ణాటక మధ్యలో అయితే రివర్ ఫ్లో అవుతూ అయితే సముద్రంలో అయితే కలుస్తుంది బే ఆఫ్ బెంగాల్ లో. అట్లా ఏదైతే మన పినాకిని కూడా వచ్చి విజయవాడ నుంచి చెన్నై వెళ్తది కాబట్టి ఆ రివర్ నుంచి అయితే వెళ్తది. కంప్లీట్ గా ఆంధ్ర కోస్టల్ ఏరియాస్ కవర్ చేసుకుంటూ రివర్స్ అన్ని కవర్ చేసుకుంటూ అయితే మన పినాకిని వెళ్తది. అట్లా పినాకిని రివర్ ఇంకా పెన్నా రివర్ అయితే అంటారు. అట్లా పినాకినికి చూసుకొని ఆ పినాకిని అయితే నేమ్ అనేది పెట్టడం అయితే జరిగింది మన పినాకిని సూపర్ ఫాస్ట్ అని. సో మనమైతే డిపార్ట్ అయిపోయినాము. ఇక్కడ మనకి గూడ్స్ ట్రైన్ అయితే ఫుల్ స్వింగ్ లో అయితే జింగ్ అవుతుంది. మనం కావేలి నుంచి కూడా డిపార్ట్ అయిపోయాము. సో బిట్రగుంట దగ్గర చూసుకుంటే కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చింది. అది కూడా
220 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే వచ్చేసినాము బిట్రగుంట స్టేషన్ కి. ఇక్కడతో మనం 43 మినిట్స్ డిలేతో అయితే బిట్రగుంటకి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే BTTR. ఇక్కడ 18 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 2 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. మనం వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చి 3 ఉంటాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్ కి వచ్చి కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చింది. తిరుపతి ఆదిలాబాద్ మధ్యలో అయితే నడుస్తుంది కృష్ణ. మీతో కలుస్తుంది డిపార్చర్ లో. పినాకినికి అయితే రైల్ ఫ్యాన్స్ నుంచి అయితే పింకీ అని ఒక నిక్ నేమ్ తో అయితే పిలుస్తాము. స్టార్టర్ అయితే దొరకలేదు. ఆపోజిట్ లో ఫుల్ స్వింగ్ లో అయితే కృష్ణాకి ఓవర్టేక్ చేసుకుంటూ కొరమండలో లేకపోతే హౌరమేలో తెలీదు మస్తు స్వింగ్ లో అయితే వెళ్ళింది. మేమైతే కృష్ణాలో నుంచి ఎక్కి క్యాప్చర్ అయితే చేసినాము అనిపించింది. అందరు పరిశాన్ అయిపోయారు. ఏంద్రా వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఏం రికార్డులు చేస్తారు, అది ఇది అని మొత్తం పరిశాన్ అయిపోయారు. మీతో కలుస్తాను డిపార్చర్లో. చాలాసేపు ఆగిన, ఎందుకో అంత క్లియరెన్స్ అయితే లేదు. ఫిఫ్టీ 55 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము నెల్లూరు స్టేషన్ కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే NLR. ఎంత మంది ప్యాసింజర్స్ అయితే బోర్డ్ అవుతున్నారు, ఎంత మంది దిగిరో దానికన్నా 2 రెట్లు ఎక్కువ మంది ప్యాసింజర్స్ అయితే ఎక్కుతున్నారు. ఎక్కమో అట్లుంది సిచ్యువేషన్ చూసుకుంటే. రండి, దిగింది తక్కువ మంది అయినా ఎక్కింది చాలా ఎక్కువ మంది అయితే, 2 మంది అయితే ఎక్కుతున్నారు. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి. ఇక్కడ లోకల్ నేమ్, నెల్లూరుకి లోకల్ నేమ్ అయితే సింహపురి అయితే అంటారు. 215 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 5 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. మీతో కలుస్తుంది డిపార్చర్ లో. ఎవరు వాళ్ళేదో ఉంది. ఇక్కడ ఎట్లా పడదాలు ఎక్కుతున్నారు, ఎట్లా పడదాలు దిగుతున్నారు. మనం అయితే బ్లాగ్ చేస్తున్నాం, అందరు మనల్ని చూసి నవ్వుతున్నారు. అవన్నీ పక్కన పెడితే మీతో కలుస్తే డిపార్చర్ లో మెయిన్ లైన్ డిపార్చర్ కాబట్టి చూస్తున్నారా, నెల్లూరు నుంచి డిపార్ట్ అయినాము.
రామేశ్వరం ఫిరోజ్పూర్ హంసఫర్. Freshly painted 37460 double Lalagoda WAP7 Simapuri empty. టోటల్గా 293 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము గూడూరు జంక్షన్కి. జంక్షన్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చెన్నై లేన్ అయితే తీసుకుంటాము, ఇక్కడ నుంచి రేణిగుంట లేన్ అయితే అలాగ అవుతుంది, రేణిగుంట సెక్షన్ అయితే అలాగ అవుతుంది. మనమైతే సుల్లూరుపేట నాయుడుపేట సెక్షన్ తీసుకొని చెన్నై అయితే వెళ్తున్నాము. ఇక్కడతో చూసుకుంటే 1 hour 7 minutes డిలేతోనైతే వచ్చింది. టోటల్గా 293 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన పినాకిని సూపర్ ఫాస్ట్. 213 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే, ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. దాంట్లో ఒకటి సింహపూరి, ఇంకోటి విక్రమ సింహపూరి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే గూడూరు నుంచి విజయవాడ మధ్యలో అయితే నడుస్తుంది. ఇంకోటి సింహపూరి గూడూరు నుంచి సికింద్రాబాద్ మధ్యలో అయితే నడుస్తుంది. సో మీతో కలుస్తాను డిపార్చర్ లో. సో ఇక్కడ చూసుకుంటే 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నంబర్ 1 కి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది గూడూరు నుంచి. ఎన్ఎఫ్ఆర్ బండి అయితే ఉంది. ఇది చాలా డేంజర్ బండి. ఎన్ఎఫ్ఆర్లో చూసుకున్నామంటే అసలు మినిమం థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకోవాలి ఎన్ఎఫ్ఆర్ పోయే బండ్లు అయితే. న్యూ టిన్సుకియా అయితే అనిపిస్తుంది నాకు అట్లా. బోర్డ్స్ అయితే ఏం లేవు, మొత్తం బ్లాంక్ ఉన్నాయి బోర్డ్స్. సో ఇది చూసుకుంటే కోయంబత్తూర్ సిల్చర్ ట్రైన్ ఇది. చూడండి జనరల్ కోచెస్ చూడండి. అబ్బా బాబా, మనమైతే గూడూరు నుంచి డిపార్ట్ అయిపోయాము. ఇంకోటి ఏంటంటే మన ట్రైన్ ఇన్ని రోజులు లేనిది ఈ రోజే ఎందుకు లోగా నడుస్తుంది అంటే, యాక్చువల్గా లోకో అయితే ఫెయిల్ అయింది. ఏదైతే విజయవాడ WF42202 లోకో ఉందో, ఈ లోకో అనేది ఫెయిల్ అయింది. దానివల్ల మనకి G9 అయితే అసైన్ చేశారు. రెస్క్యూ ఇంటి లోకోమోటివ్ లాగా G9 అయితే మనకి లింక్ చేశారు. G9 తోని మనము చెన్నై సెంట్రల్ అయితే వెళ్తున్నాము. G9 ఉంటే దానికి 100 కిలోమీటర్ స్పీడ్ పర్మిషన్ ఉంటుంది, 100 కంటే ఎక్కువ వెళ్ళదు G9. సో అందుకనే మన ట్రైన్ 90, 95, 100 మధ్యలోనే వెళ్తుంది. లోకో అనేది G9 కనిపిస్తుంది. దాని వెనకనే P4 కూడా ఉంది. WAP4 G9 అయితే లీడ్ చేస్తుంది మన ట్రైన్ ని.
టోటల్గా 321 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము నాయుడుపేట రైల్వే స్టేషన్కి. ఇక్కడతో 1 hour 6 minutes డిలేతోనైతే వచ్చాము. సో ఇక ఢిల్లీ చూసుకుంటే 33 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ మనం అఫీషియల్గా అయితే సదర్న్ రైల్వే జోన్లకు అయితే వచ్చేసినాము. డివిజన్ చూసుకుంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ డివిజన్ అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు మన పినాకిని సూపర్ ఫాస్ట్ కి. మీతో కలుస్తుంది డిపార్చర్ లో. నాయుడుపేట నుంచి అయితే డిపార్ట్ అయినాం. సదర్న్ రైల్వేస్ ఇప్పుడు ఆపరేట్ చేస్తారు మొత్తం ఇక్కడ నుంచి మన ట్రైన్ని. ఒక 348 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే సుల్లూరుపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాము. ఇది మన లాస్ట్ హాల్ట్. దీని తర్వాత డైరెక్ట్ మనము ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ చూసుకుంటే 1 hour 8 minutes అయితే డిలేతోనే అయితే మన సుల్లూరుపేటకి అయితే వచ్చింది పింకీ. స్పీడ్ గా పింకీ అని అయితే పిలుస్తాము మా రైల్ ఫ్యాన్స్ అందరము. సుల్లూరుపేటకు వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. అండ్ ఇక్కడ డైలీ చూసుకుంటే 45 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. అండ్ మీతో కలుస్తున్న డిపార్చర్లు జోన్ చూసుకుంటే సదర్న్ రైల్వేస్ కిందికి వస్తుంది. డివిజన్ వచ్చి ఎంజీఆర్ చెన్నై వస్తుంది. సో సుల్లూరుపేట నుంచి అయితే డిపార్ట్ అయ్యింది మన ట్రైన్. ఫుల్ గాలి వస్తుంది. కోయంబత్తూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఇంటర్సిటీ.
ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ చప్రా ఎంటీ రేక్స్. లాలాగూడ 30826 లాల్బాగ్ ఎక్స్ప్రెస్, ఎంజిఆర్ చెన్నై సెంట్రల్, కేసార్ బెంగళూరు. వెల్కమ్ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్, డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఫైనల్గా అయితే మనం ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ కి అయితే రీచ్ అయిపోయినాము. టైం చూసుకుంటే 40 మినిట్స్ డిలేతో అయితే మనం చెన్నైకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చెన్నై నుంచి రైల్ ఫ్యాన్స్ అయితే వచ్చారు కొంచెం అతను టైం స్పెండ్ చేయడానికి. చూసుకుంటే 40 మినిట్స్ డిలేతో అయితే మనం చెన్నైకి వచ్చినాము. టోటల్ గా 431 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. మనకి లోకో ఫెయిల్ అవ్వకపోయి ఉంటే మన ట్రైన్ అనేది బిఫోర్ టైమే వస్తుండే చెన్నైకి. ఒకసారి ప్రైజింగ్స్ ఇంకా కోచ్ పొజిషన్ అయితే మాట్లాడుకుందాం. కోచ్ పొజిషన్ చూసుకుంటే పినాకినిది 10 జనరల్ క్లాసెస్ ఉంటాయి, 8 సెకండ్ సీటింగ్, 3 చైర్ కార్, ఏసీ చైర్ కార్, 2 SLRD, ఒక ఇంజన్. టోటల్ గా ICF కంపోజిషన్ చూసుకుంటే 24 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. 22 జూన్ నుంచి LHB గా అయితే అప్గ్రేడ్ చేస్తారు ఈ కోచెస్. వెనకాల కనిపిస్తుంది వాళ్ళే మన చెన్నై నుంచి రైల్ ఫ్యాన్స్. ప్రైజెస్ చూసుకుంటే సెకండ్ సీటింగ్ 185 రూపీస్ అయితే సెకండ్ సీటింగ్ కాస్ట్ అయితే అవుతుంది. అదే ఏసీ చైర్ కార్ చూసుకుంటే 735 రూపీస్ అయితే ఏసీ చైర్ కార్ కాస్ట్ అయితే పడుతుంది. పినాకిని యొక్క డీటెయిల్స్. ఈ వ్లాగ్ నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog guys. Bye, see you, love you all. Signing off from MGR చెన్నై సెంట్రల్. ఫ్రంట్ కి చూసుకోండి, ఈ 2202 అయితే లోకో ఫెయిల్ అయిపోయింది. మనకి లీడ్ చేసుకొని వచ్చింది ఇటార్సీ WAG9 అయితే మనకి లీడ్ చేసుకొని తీసుకొచ్చింది. ఇది చూసుకోవచ్చు. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Could've turned my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. Did my mind just